శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్సీ దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. రూతు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి నా కుమారి, భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. దేవుని బిడ్డలారా, ఈ సందర్భం ఏమిటో మనందరికి కూడా తెలిసినట్లుగానే, కానీ ఈ సందర్భం ద్వారా దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగం రూతు గ్రంథం అనేటువంటిది వరుడైనటువంటి ప్రభు, వధువైనటువంటి సంఘం అనేటువంటి మనకు సంబంధించినటువంటి సంభాషణ. ఈ సంభాషణలో ప్రభువారి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, కాబట్టి నా కుమారి భయపడకము అంటున్నాడు. అంటే ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే భయపడొద్దు అంటున్నాడు. అంటే మనం దైనందినటువంటి జీవిత ప్రయాణంలో మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను చూసి మనం భయపడిపోతుంటాం. ఆర్థికమైనటువంటి పరిస్థితులు మనల్ని భయపెడుతుంటాయి. అనారోగ్యం అనేటువంటిది అది ఒక రకమైనటువంటి భయంతో బాధించబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా కుటుంబపరమైనటువంటి జీవితాలు, కుటుంబ సమస్యలు ఎంతగానో కృంగదీస్తూ ఉంటాయి, ఎంతగానో బాధిస్తూ ఉంటాయి, ఎంతో భయపెడుతూ ఉంటాయి. ఈ పరిస్థితులన్నీ కూడా మనల్ని భయపెట్టేస్తుంటాయి. అంతేకాకుండా అమాంతంగా వచ్చేటువంటి సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ కూడా మరి మిళితమైనటువంటి రీతిలో ఇమిడిపోయినటువంటివి. ఇవి మనిషిని చాలా కృంగదీస్తాయి, బలహీనపరుస్తాయి, భయపెట్టేస్తూ పిరికివానిగా మార్చేస్తుంటుంది. కానీ అందుకనే ప్రభు అంటున్నాడు, కుమారి భయపడకము అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డ, ఏ పరిస్థితుల చేత అధైర్యం చెందుతున్నావో, ఆందోళన చెందుతున్నామో, భయపడుతున్నావో, కలవరపడుతున్నామో, ప్రభు మనకి సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. నీతోనే మాట్లాడుతున్నారు. భయపడకము అనేటువంటి మాటతో. మనుషులను బట్టి భయపడొద్దు, అధికారులు ఏం చేస్తారో భయపడొద్దు, పరిస్థితులను బట్టి భయపడొద్దు అనేటువంటిది ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి మొదటి మాట. రెండవ తలంపు ఏంటంటే, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను అంటున్నాడు. ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్న రెండవ తలంపు ఏంటంటే, నీవు చెప్పినదంతయు, నీవు ఏదైతే కావాలని కోరుకుంటున్నావో, ఏది కావాలి, ఏది అవసరమైనదో, ఏది అక్కరయ్యున్నదో, నీవు అడుగుతున్నవి, నీకు కావలసినవి, నీ అక్కర్లన్నిటిని కూడా తీరుస్తాను అంటున్నారు ప్రభు. దేవుని బిడ్డలారా, మన దేవుడు కోరికలు తీర్చేవాడు కాదు, కానీ మన అక్కర్లు తీర్చేవాడు, మన అవసరతలు తీర్చేవాడు. మన బిడ్డలకి, మన కుటుంబానికి కావలసినవి ఏమున్నాయో, ఏ అక్కర్లు అవసరతలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మన ప్రభు అనుగ్రహించేవారు. అందుకని అక్కడ నీవు చెప్పినదంతా అంటే అర్థం ఏంటంటే, నువ్వు ప్రార్థనలో సంభాషిస్తాం కదా ప్రభుతో. నువ్వు ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడతావు, ప్రభుతో సంభాషించటం. నీవు ఏదైతే చెప్పుతున్నావో, ఏదైతే ప్రార్థనాపూర్వకంగా అడుగుతున్నావో వాటన్నిటిని కూడా ప్రభు నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు నీకు చేయటానికి, ప్రభు వాటి పట్ల నిన్ను సంతోషపడుతుడుగా చేయటానికి ప్రభు సముఖకుడిగా ఆయన ఇష్టడై ఉన్నాడనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అక్కడ ఇంకొక మాట ఏంటంటే, నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు అంటున్నాడు. అంటే రూతు యొక్క క్యారెక్టర్ని బట్టి బోయాజు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నువ్వు భయపడొద్దు, నీవు అడిగినదంతా, నువ్వు కోరినట్లుగా నేను చేసేదను, నీవు యోగ్యురాలు అని నా జనులందరూ కూడా మరి ఎరుగుదురు అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని బిడ్డలారా, ఎలాంటి వ్యక్తిత్వం కలిగినప్పుడు, ఎలాంటి మంచి గుణగణాలు కలిగినప్పుడు మరి ప్రభు గ్రహిస్తాడు, ప్రభు చూస్తూ ఉన్నాడు, ప్రభు గుర్తిస్తాడు. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా మన యొక్క మరి గుణగణాలను బట్టి మన స్థితిని సమాజం
మానవాళి గుర్తిస్తుంది. మనం అనుకుంటాం, ఎవరు నన్ను గుర్తిస్తారు? నా మంచితనాన్ని, నా స్వభావాన్ని, నా గుణగణాన్ని, నా యథార్థతను, నా భక్తిని ఎవరు గుర్తిస్తారంటారు? ఖచ్చితంగా ఒక దినాన మరి రోజు ఒప్పుకోకపోవచ్చు, ఒక దినం వచ్చింది, ఒక సమయం వచ్చింది, ఖచ్చితంగా నీ వ్యక్తిత్వాన్ని బట్టి మాట్లాడబడతావు, నీ వ్యక్తిత్వాన్ని బట్టి గుర్తించబడతావు, ప్రశంసించబడతావు, పొగిడేటువంటి రీతిలో ఉండగలుగుతావు. అటు రీతిగా మన జీవితం కూడా ప్రభు రూతు జీవితాన్ని ఏ విధంగా మరి ఆస్వాదించి అభివృద్ధిపరిచాడో అట్టి రీతిగా మనకున్నటువంటి భయాలన్నిటి నుంచి ప్రభు విడిపించి మన యొక్క అక్కర్లన్నీ ప్రభు తీర్చి ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులుగా, వ్యక్తిత్వం కలిగినటువంటి విశ్వాసిగా దేవుడు మనల్ని స్థిరపరుస్తూ బలపరచునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు సుమంత్ శ్యామ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 9:11 ప్రకారం నా వల్ల నీకు దీర్ఘాయువు, నీవు జీవించే సంవత్సరం అధికమవుతాయి శ్రమించట్లుగా దేవుడు సుమంత్ గారికి ఇలాంటి దయాక్రీటలు ఇంకా అనేక అనుగ్రహిస్తూ వారిని, వారి కుటుంబాన్ని దేవుడు ఉన్నతంగా దీవించునుగాక. ఆమేన్. అలాగే బాబు చింటూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11వ వచనం సెలవిచ్చట్లుగా సంవత్సరమును దయాక్రీటిని నీకు ధరింపజేసి నీ జాడల సారం ఎదజులను జ్ఞాపకం చేసినట్లుగా చింటూకు మరి దేవుడు ఇలాంటి దయాక్రీటలను ఇంకా అనేక అనుగ్రహిస్తూ ఉన్నతమైనటువంటి భవిష్యత్తును బాబు చింటూకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. అలాగే మరి ఈ దినం వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు మరి కళ్యాణ్ వరప్రసాద్ గారికి, మరి సోనీకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు దంపతులకు తెలియజేస్తున్నాను. 127 సంకీర్తనలు బిడ్డల జీవితాల్లో స్థిరపరిచి వారి కుటుంబాన్ని అన్ని విషయాల్లో ఆస్వాదించి అభివృద్ధిపరచునుగాక. ఆమేన్. మరొక మన సంఘ సభ్యులు మరి ఫ్లోరా జెసికాది కూడా జన్మదినం. బాపుకి మరి 103వ సంకీర్తన ప్రకారం కరుణా కటాక్షలు నీకు నేను కిరీటం ఇచ్చున్నాను జ్ఞాపకం చేసినట్లుగా మరి ఫ్లోరా జెసికాకు దేవుడు ఇలాంటి దయా కిరీటాలను ఇంకా అనుగ్రహిస్తూ ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ద్వారా దేవుడు పాపను స్థిరపరచునుగాక. ఆమె ప్రార్థన. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణం. తీసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, జీవము గల మా రక్షక మీకు వందనాలు. ఏ ఉదయం నా ప్రభువా దివ్యమైనటువంటి మీ వాక్కుల చేత మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు. దేవా, బోయాజు రూతు సంబంధం ద్వారా నా తండ్రి, పరమ తండ్రి అయినటువంటి వరుడైనటువంటి మీరు వధువైనటువంటి సంఘం అయినటువంటి మమ్మల్ని ఉద్దేశించి నా తండ్రి భయపడకుమని మీరు జ్ఞాపకం చేశారు. నీవు కోరినది, నీవు అడుగునది నీకు చేయుదునని మీరు సెలవిచ్చావు ప్రభువా. మేమేదైతే నాయన దేవా మా అక్కర అవసరతుని నాయన మీ పాదాల దగ్గర అడుగుతున్నాము, మీకు ప్రార్థిస్తున్నాము, మొరపెడుతున్నాము ప్రభువా, వాటన్నిటిని కూడా మీరు మాకు అనుగ్రహించేటువంటి ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ ఉదయం నా ప్రభువా, నీ బిడ్డలు నా తండ్రి దేని కొరకైతే ఏ అక్కర కలిగిన ప్రభు, అవసరత కలిగిన ప్రభువా మీ సదిలో ప్రార్థిస్తున్నారో వాటన్నిటిని కూడా మీరు అనుగ్రహించబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యోగ్యురాలుగా అయ్యా మరి జనులు చేత గుర్తించబడదు అని అయ్యా రూతును బట్టి బోయాజు జ్ఞాపకం చేసినట్లుగా మేము కూడా ఆయన మంచి సుగుణాలు కలిగినటువంటి గుణగణగాలు కలిగినటువంటి వారుగా మంచి స్వభావం కలిగి జీవించడం కృపద ఇచ్చాడు. ఏ ఉదయం టీఎల్సీ అనేది ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాను ప్రభా. అయ్యా వాక్యానుసారమైన జీవితం ద్వారా స్థిరపరచండి. ఏదైనా బిడ్డలు చేరినటువంటి వారి పనిపాట్లో మీరు తోడు నడిపించి కృప చూపించండి. ఏదైనా జన్మదినం జరుపుకుంటున్నటువంటి బిడ్డల ప్రభా సుమంత్ గారిని బట్టి మీకు వందనాలు. వారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి ఉద్యోగంలో తోడుగా ఉండండి. ఉన్నతమైనటువంటి మీ యొక్క కృపను వారికి అనుగ్రహించి బలపరచండి. అయ్యా మరి చింటూను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఎలాంటి బర్త్డేస్ ఇంకా అనేకం జరుపుకోవటానికి ఉన్నతమైన భవిష్యత్తును చింటూకు దయచేయండి. తల్లిదండ్రుల ప్రభు రాజారావు గారు, నాయన రాణి గారిని బట్టి కూడా మీకు వందనాలు. వారి చిన్న కుటుంబాన్ని మీరు దీవించి మీ కృపను వారి దిలపచేయండి. ఏదైనా నాయన వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నటువంటి మా ప్రియులు
కళ్యాణ్ గారిని నాయన సోని గారిని మీ జ్ఞాపకం చేసుకుని ప్రభా, బిడ్డలకు మీరు ఇచ్చేటువంటి మరొక వివాహ వార్షికోత్సవాన్ని బట్టి మీకు వందనాలు. వారి జీవితాన్ని వృద్ధిపరచండి, ఆశీర్వదించండి. కుటుంబ జీవితం ప్రభా, మరి 6 రాతి బాణలు నింపబోయినటువంటి నీళ్లు దేవా మీ మాట చొప్పున వడ్డించిన రుచికరమైన ద్రాక్షరసంగా మార్చినట్లుగా బిడ్డల యొక్క జీవితాన్ని అటు రీతిగా మార్చండి అయ్యా. ఈ టీఎల్సీ డైలీ బ్రెడ్ను అయ్యా మరి రోజు నాయన పంపించడంలో నా తండ్రి అయ్యా కళ్యాణ్ గారి ప్రయాసను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువులో మీ ప్రయాస ఎన్నడూ కూడా వృధా కానేరదని జ్ఞాపకం చేసినట్లుగా ఆ బిడ్డ కుటుంబానికి రావాల్సిన మీ పరలోకపు దీవెనలు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా ప్రభువా మరి ఫ్లవర్ జెస్సికాని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకి ఇచ్చినటువంటి దయాకిరీటాన్ని బట్టి కూడా మీకు వందనాలు ప్రభువా. వారి తల్లిదండ్రులు ఆయన క్రిస్టఫర్ గారిని, సుశీల గారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి చిన్ని కుటుంబాన్ని మీరు దీవించి మీ కృపలో వర్ధిల్లింపచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన విజ్ఞాపన మనల్ని అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనను గాక.